హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్గా గెలిచేదానికి పొత్తులు లేకుండా ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి పంజాబ్ గవర్నమెంట్ యొక్క కార్డ్ని వాడుతుందంటే అవుననే చెప్పక తప్పది. సో ప్రధానంగా చూసుకుంటే పంజాబ్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి వెల్ఫేర్ ఆర్ డెవలప్మెంటల్ ఇనిషియేటివ్స్ని బేస్ చేసుకొని పంజాబ్ నుంచి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అందరినీ ఢిల్లీలోకి ఎలక్షన్ క్యాంపెయిన్లోకి రంగంలో దింపేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ పార్టీగా రికగ్నైజ్ అయిన తర్వాత జరగబోతున్నటువంటి మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నిక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. సో ఇక్కడ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన తర్వాత, ఒక పెద్ద రాష్ట్రంలో విజయం సాధించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి పంజాబ్లో ఉన్నటువంటి భగవంత్ మాన్ని తీసుకెళ్ళి గుజరాత్, తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయించినప్పటికీ తగినంత గుజరాత్లో కొంచెం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందగలిగింది, కానీ ఎక్కడ కూడా సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ తెచ్చుకొని ఒక ఫార్మిడబుల్ ఫోర్స్కి అయితే ఎమర్జ్ అవ్వలేకపోయింది. కానీ ఢిల్లీ ఎన్నికల్లో పంజాబీల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటున్న ప్రాంతంలో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని చాలా బలంగా చేస్తుంది. సో పంజాబ్లో నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేసిందంటే ఆమ్ ఆద్మీ పార్టీని కౌంటర్ చేసేదానికి బీజేపీ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ పార్టీలు రెండు చాలా బలంగా పనిచేస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఫెయిల్యూర్స్ని చాలా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తుంది బీజేపీ అండ్ కాంగ్రెస్. సో ఇందులో కొన్ని మరీ ముఖ్యంగా 3 సెక్టార్స్, అగ్రికల్చర్ సెక్టర్, తర్వాత ఎంప్లాయీస్, పెన్షనర్స్, ఈ 3 సెక్టార్స్ నుంచి చాలా పెద్ద మొత్తంలో పంజాబ్ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీ వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఫెయిల్యూర్స్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం మహిళలు గెలిచిన తర్వాత పంజాబ్లో మహిళలకు ప్రతి ఒక్కళ్ళకి 1,800 రూపాయలు నగదు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పినటువంటి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అక్కడ గెలిచిన తర్వాత 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వము ఆ డబ్బులు ఇప్పటికీ ట్రాన్స్ఫర్ చేయకుండా దగ్గరగా 3 సంవత్సరాలు అయిపోతుంది పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేసి. బట్ స్టిల్ ఈ రోజుకి కార్యరూపం దాల్చాల. రైతాంగం విషయానికి వచ్చేసరికి 36 పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్పీ ద్వారా పంటలు కొంటామని చెప్పినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అక్కడ ఎంఎస్పీ ద్వారా పంటలను కొనే దాంట్లో మిజరబుల్గా ఫెయిల్ అయిందని చెప్పే ప్రయత్నం అయితే ఒకటి చేస్తున్నారు. తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్ని రివైవ్ చేస్తామని చెప్పినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అది కూడా రివైవ్ చేయకుండా పెన్షనర్స్ నుంచి కొంచెం తీవ్రమైన వ్యతిరేకతను చవి చూస్తుంది. తర్వాత ఇంకా ఢిల్లీ విషయానికి వచ్చేసరికి ఎలక్టరల్ బెనిఫిట్స్ని పొందేదానికి మరీ ముఖ్యంగా ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్లో గెలిచిన తర్వాత అది గుజరాత్ అవ్వనివ్వండి, మధ్యప్రదేశ్ అవ్వనివ్వండి, రాజస్థాన్ అవ్వనివ్వండి, ఛత్తీస్గఢ్ అవ్వనివ్వండి, ఇవన్నీ రూరల్ అర్బన్ మిక్స్ ఉన్నటువంటి స్టేట్స్ కాబట్టి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రభావం అంతగా చేరలేకపోయింది. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి అర్బన్ పీపుల్ ఆమ్ ఆద్మీ పార్టీని 2013 నుంచి ఆల్మోస్ట్ గ్రాండ్గానే రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ ఈసారి ఎలా జరగబోతుందని చెప్పేదానికి కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే నాన్ కరప్టివ్ డెవలప్మెంట్ అనే దాంట్లో ఉండింది. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఇమేజ్ మసకబారిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఫార్మర్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాని ఆల్మోస్ట్ 1.5 year పైన జైల్లో ఉంచిన పరిస్థితి ఉంది. తర్వాత ఈ ఢిల్లీ స్కామ్ కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్గా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు పెద్ద అద్దాల మేడలో ఉన్నారనేసి బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారం ఒక పక్క, ఢిల్లీ లెక్కర్ స్కామ్ రిలేటెడ్ ప్రచారం ఇంకో పక్క. ఇవి కాకుండా కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుంది అని అనుకున్న టైంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్గానే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో డెవలప్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి స్లమ్స్ అవ్వనివ్వండి, సీవేజెస్ అవ్వనివ్వండి, రోడ్స్ అవ్వనివ్వండి, లేకపోతే మనకి ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీ కంట్రోల్ చేయడం అవనివ్వండి, వీటన్నిటి విషయంలో చాలా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని టైమ్ అండ్ అగైన్ కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఎలక్షన్స్ అనేవి చావో లేకపోతే రేవో అన్నట్టు కూడుకున్నటువంటి అంశం ముడిపడింది ఇక్కడ. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఢిల్లీలో ఓడిపోగలిగితే డెఫినెట్గా పంజాబ్లో డిఫెక్షన్స్ని ప్రమోట్ చేస్తారు టువర్డ్స్ బీజేపీ. అండ్ స్టేట్ పార్టీగా రికగ్నైజ్ ఉన్నటువంటి గోవా అవనివ్వండి, లేకపోతే గుజరాత్లో అవనివ్వండి, అక్కడ కూడా పార్టీ యొక్క స్ట్రక్చర్ని వీక్ చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అండ్ బీజేపీ మనం చూసాం, ఒక పార్టీ ఒక దగ్గర వీక్ అయిందంటే దేశవ్యాప్తంగా వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నా కానీ వీక్ చేసే ప్రయత్నం చూస్తున్నాం. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే మణిపూర్లో కూడా జేడీ తరఫున 6 ఎమ్మెల్యేలు గెలిస్తే 5
బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన సపోర్ట్ని బీజేపీ గవర్నమెంట్ విత్డ్రా చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. సో మిత్రపక్షంగా ఉంటూ మిత్రపక్షంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని లాక్కొని గవర్నమెంట్లో చేర్చుకున్నటువంటి ప్రక్రియ బీజేపీ ఎక్కడ పడితే అక్కడ చేస్తూనే ఉంది. అయితే ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి చండీగఢ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో రెండు కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే ఇక్కడ చండీగఢ్లో పొత్తులో ఉన్నాయి, లోక్సభ ఎన్నికల్లో పొత్తులో పోటీ చేసినాయి ఢిల్లీ వరకు. మళ్ళీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి పొత్తు లేదు. అలానే పంజాబ్లో ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఇవన్నీ కాంట్రడిక్షన్గా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అంతకుముందు క్లీన్ ఇమేజ్ ఏదైతే ఉందో, లేకపోతే ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ చేయననే ఒక నినాదం ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ పర్టికులర్లీ కేజ్రీవాల్ గురించి, అవంతా ఇప్పుడు మెల్లమెల్లగా తుడిచిపెట్టుకుంటూ పోయి బీజేపీ చేతుల్లో ఒక గ్రిప్ అయితే దొరికింది. సో బీజేపీకి దొరికిన ఆ గ్రిప్ని ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటర్ని మెస్మరైజ్ చేసేసి బీజేపీకి అనుకూలంగా మార్చుకోగలుగుతారా, లేకపోతే ఢిల్లీలో ఇప్పటికే థంపింగ్ మెజారిటీతో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కొద్దిపాటి మెజారిటీ తగ్గించుకొని గవర్నమెంట్ ఫామ్ చేయగలగదా అంటే మనం డెఫినెట్గా February 8th రిజల్ట్ రోజు మాత్రమే చెప్పగలము. కానీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ అవ్వనివ్వండి, ఎలక్షన్ స్ట్రాటజీస్ అవ్వనివ్వండి, ఇంక్లూడింగ్ ప్రశాంత్ కిషోర్ యొక్క ఐపాక్ టీం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీలో పనిచేస్తూ ఉంది. తర్వాత టీఎంసీ, ఆర్జేడీ, ఎన్సీ, శరద్ పవార్, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే లాంటి పార్టీలు అన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళందరూ ఇండియా బ్లాక్లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా బీజేపీని ఢిల్లీలో నిర్వహించేదానికి వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంతమంది సపోర్ట్ చేస్తున్నా కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి అంత ఈజీగా గెలుపు అందకపోయేదానికి ఇందాక నేను చెప్పినట్టు కరప్షన్ ఎలిగేషన్స్ అగైనెస్ట్ డైరెక్ట్లీ కేజ్రీవాల్ అండ్ సిసోడియా, ఢిల్లీలో అభివృద్ధి పరంగా పెద్దగా ఏం చేయలేదనేది ఇంకొకటి, పర్టికులర్లీ స్లమ్ ఏరియాస్లో, తర్వాత పూర్ పీపుల్ ఉండేటువంటి ఏరియాస్లో అది రాహుల్ గాంధీ గారు టైం అండ్ అగైన్ ఆ వీడియోస్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డెస్టిట్యూట్స్కి ఎలాంటి షెల్టర్స్ లేవు నైట్ పడుకునేదానికి అనేది. తర్వాత ఇంకొకటి పర్టికులర్లీ ఢిల్లీ కాంగ్రెస్ వింగ్ ఏదైతే ఉందో అరవింద్ కేజ్రీవాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదానికి అవకాశం లేదు. మనతో మిత్రపక్షంగా ఉంటా, ఇండియా బ్లాక్లో ఎలియన్స్గా ఉంటా, హర్యానాలో బీజేపీ గెలిచేదానికి సహకరించాడు, ఢిల్లీలో పొత్తు పెట్టుకోవాలని మొదటిగా అనుకున్నప్పటికీ లాస్ట్ మినిట్లో యూనిలేటరల్గా డెసిషన్ తీసుకొని వాళ్ళ పొలిటికల్ స్వార్థానికి బీజేపీకి అనుకూలంగా ఉండి కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేదానికి వీళ్ళు ఇంతలా ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఎట్ ఎనీ పాయింట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అవ్వండి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మనకు వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు వీళ్ళని ఉపేక్షించకూడదు అనేది మాత్రం ఆ కాంగ్రెస్ పార్టీ చాలా ఫామ్గా ఒక డెసిషన్ అయితే తీసుకుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ ఫార్మర్ సీఎం కొరకు సందీప్ దీక్షిత్ అవనివ్వండి, అజయ్ మాకెన్ అవనివ్వండి, రాహుల్ గాంధీ గారు అవనివ్వండి, వీళ్ళందరూ డైరెక్ట్గానే ఆమ్ ఆద్మీ పార్టీ మీదకైతే అటాక్ చేసే ప్రయత్నం చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీటన్నిటిని ఎవేట్ చేసేదానికి కేజ్రీవాల్ అయితే చాలా అద్భుతంగా పంజాబ్లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరితో ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం చేసి గెలిచేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పంజాబ్ కార్డ్, గవర్నమెంట్ కార్డ్ ఏదైతే ఉందో అది ఢిల్లీలో వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఢిల్లీలో అధికంగా ఉండేటువంటి పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రచారం చేస్తున్న తరుణంలో వాళ్ళందరూ పంజాబీ ఫీలింగ్తో ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నిలుస్తారా లేదా అంటే మాత్రం అది చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది. బట్ ఈసారి బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఒక పట్టుదలతో ఉంది. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే మన ఎగ్జిస్టెన్స్ మళ్ళీ రివైవ్ చేసేదానికి ఆస్కారం ఉందనేసి కాంగ్రెస్ పార్టీ కూడా దృఢ నిశ్చయంతో ఆమ్ ఆద్మీ పార్టీని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసేదానికి ప్రయత్నిస్తుంది. మరి చూడాలి ఈ పంజాబ్ కార్డ్ హెల్ప్ అవుతుందా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేదానికి, లేకపోతే కాంగ్రెస్ అండ్ బీజేపీ చేస్తున్నటువంటి కరప్షన్ దాడి అవనివ్వండి, డెవలప్మెంటల్ ల్యాక్ అవనివ్వండి, ఇవన్నీ ఢిల్లీ ఓటర్లు నమ్మి ఆమ్ ఆద్మీ పార్టీని ఈసారి గద్దె దింపుతారనేది మనం February 8th మాత్రమే చెప్పగలము. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆయన ఇప్పుడు బడ్జెట్ని బేస్ చేసుకొని కానివ్వండి, లేకపోతే ఇప్పటివరకు ఢిల్లీలో జరిగినటువంటి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇలాంటి డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు అనేది ఒక ప్రోగ్రెసివ్ మేనర్లో ప్రోగ్రెసివ్ కార్డుతో ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని బీజేపీ ఎలా కంట్రోల్ చేస్తుంది అండ్ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ ఇచ్చి కేజ్రీవాల్ని కౌంటర్ చేస్తుంది అనేది మాత్రం చూడాలి. థ్యాంక్ యూ.